నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివార్లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టిన ఆ క్రమంలో కూడా మొత్తం 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఉన్న 7 సంవత్సరాల ఒక పాప కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ రోజు తెల్లవారుజామున ముందల ఏదైతే రోడ్డు మీద కూడా చిన్నపాటి ప్రమాదానికి గురై లారీ సైడ్కు ఆగి ఉంది. ఆగి ఉన్న క్రమంలో కూడా వెనక నుండి మినీ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా వచ్చి ఈ లారీని ఢీకొట్టిన క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా వీరందరూ కూడా నూతన్కల్ మండలానికి సంబంధించిన ఎల్కారం గ్రామానికి సంబంధించిన 14 మంది 15 మంది కూడా వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. అరుణాచలం అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరిగి ఈ రోజు హైదరాబాద్ అంటే వీరు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో కూడా తెల్లవారుజామున నార్కట్పల్లి శివారుకు రాగానే ముందల ఉన్న లారీని అతి వేగంగా వచ్చి ఢీకొట్టడం కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో ఉన్న ఎవరైతే 14 మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వెంటనే పక్కనే ఉన్నటువంటి కామినేని హాస్పిటల్కి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే మినీ ట్రావెల్ బస్సు ఆ డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ కు కూడా కాలు విరిగినట్టు పరిస్థితి, అతను కూడా ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే ఆ పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఎక్కడనే అందులో ఉన్న 14 మందిని కూడా బయటకు తీసి వివిధ కొన్ని ప్రైవేటు వాహనాలతో పాటు అదేవిధంగా అంబులెన్స్ ద్వారా కూడా కామినేని ఆసుపత్రి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందులో 17 సంవత్సరాల ధోని అనే అమ్మాయి మాత్రము చనిపోవడంతో కూడా చాలా విషాదచారాలను అని కూడా చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఆ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఆ నార్కట్పల్లి శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.